నీ ఫేవరెట్ హీరో ప్రభాస్. పుష్ప 2 రికార్డుని నెక్స్ట్ ప్రభాస్ బద్దలు కొడతాడా? కొడతాడు. ఎలా ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఎందుకు? అంత కాలం ఎందుకంటే దాన్ని మించిన సినిమాలు ఉన్నాయి కాబట్టి చాలా మూవీస్. సలార్ 2 ఏది కొడతా? కల్కి 2 అలా స్పిరిట్ కలికి టూ కొట్టేస్తా కన్ఫర్మ్. అంటే మొన్నటి వరకు బాహుబలి రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేన్నారు, అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ రికార్డుని మళ్ళీ ప్రభాసే బద్దలు కొడతాడా? దాయి మాకు బోర్ కొట్టి వదిలేసి ఆ రికార్డ్స్ అంతే, ఇంకా అవి మేము పట్టించుకోం. మళ్ళీ కొత్త రికార్డుల కోసం ఎత్తుకుతున్నాం మేము అంతే. అది కలికి టూతో ఇండస్ట్రీ మొత్తం తుడుచుకొని పోయింది, వెళ్ళిపోయింది. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండియా వైడ్ గా కల్కి 2 మీద. ఫుల్ కాన్ఫిడెన్స్ అయిపోయింది సినిమా. సలార్ 2 ఎలా ఉంటుంది? సలార్ 2 దానికి ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రశాంత్ నీల్గా దానికి చెప్ప అంత. నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి కాంబినేషన్ ఉంది. ఇప్పుడు సందీప్ బంగారెడ్డి యానిమల్ సినిమా డైరెక్టర్ కూడా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ ఇంకా దానికి అంతకు మించి ఉంటుంది. ప్రభాస్ ని ఒక డిఫరెంట్ హీరోయిజం చూపిస్తాడా సందీప్ బంగా? తెలుసుగా సందీప్ రెడ్డి ఎలాగ ఉంటుందో. చూడాల మనం అర్జున్ రెడ్డి అలాగుంటాయి. మళ్ళీ కొడితే ప్రభాసే కొడతాడు, ఇంకెవరికి అంత స్టామినా లేదంటావా వేరే హీరోలకి? పుష్ప 2 రికార్డుల బద్దలు ఏ హీరోకి లేదు, ప్రభాస్ మించి ఇంకా ఏ హీరోకి రాదు కూడా. ఆయన తర్వాత ఇంకెవరైనా ఆయన కొట్టలేరు ఎవరు ఆయన రికార్డులు. ఏమి ఇష్టం ప్రభాస్లోనే? ఎందుకు ఇష్టపడు? ఆయన మంచితనం, ఆయన మంచితనం అందరితో మంచిగా. ఏ హీరో అయినా బ్యాడ్గా ఉందేమో కానీ ప్రభాస్ గురించి లేదు. ఇంకా ప్రభాస్ తర్వాత అలా ఎవరు అనిపిస్తారు నీకు మంచిగా, అందరితో మంచిగా ఉంటాడని? అలాగా ప్రభాసే అనుకుంటున్నా. ఎన్టీఆర్ కూడా మంచిగా ఉంటాడు. సో ఇప్పుడు ప్రభాస్ మల్టీ స్టారర్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తే చూడాలనుకుంటా? ఏ హీరోతో? ఇప్పుడు RRR రామ్ చరణ్ ఎన్టీఆర్ చేశారు కదా, అలా ప్రభాస్ ఎవరితో చేస్తే చూడాలి? ప్రభాస్ పవన్ కళ్యాణ్, ఓజీ పవన్ కళ్యాణ్. తుడంగి బాక్స్ ఆఫీస్ సీట్లు మొత్తం థియేటర్లు తగలబడిపోతాయి. పవన్ కళ్యాణ్ ప్రభాస్ కలిసిండా థియేటర్లు కాదు కదా, తెలంగాణ ఆంధ్ర మొత్తం శ్వాస్ ధర్నాలు దద్దరే ఇంక సీట్లు ఇరుగుతాయి. పవన్ కళ్యాణ్ ప్రభాస్ కలిస్తే. ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? అది రాజమౌళి. ఇద్దరు కాంబినేషన్ అంటే రాజమౌళి ఉండాలి. అలా రాజమౌళి ప్రభాస్ పవన్ కళ్యాణ్ పెట్టి సినిమా తెస్తే బాక్స్ ఆఫీస్ ప్రభాస్ కి రాజమౌళికి పడ్డదంటే కాంబినేషన్ రికార్డులన్నీ దుడుచుకోమైనట్టే. అది పవన్ కళ్యాణ్ ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం అంతకు మించి.